హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్వి హరివిల్లు. ఈరోజు మన వీడియోలో 2024లో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన మనం జరుపుకోవాలి, కొత్త సంవత్సరం పేరేమిటి, ఈ ఉగాది రోజున ఎవరిని పూజించాలి, ఉగాది రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఉగాది అనే పదం యుగాది అనే సంస్కృత పదం నుండి వచ్చిందండి. ఈ పండుగకు మరొక పేరు సంవత్సరాది అని కూడా అంటాము. ఆది అంటే మొదలు అనే అర్థం, అందువలనే ఉగాది సంవత్సరాది అని కూడా పిలుస్తూ ఉంటాము. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజున సృష్టిని ప్రారంభించినట్లుగా పురాణాల్లో చెప్పబడుతుందండి. ఈ ఉగాది పండుగకు మరొక విశిష్టత కూడా ఉందండి. త్రేతాయుగంలో శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది ఈ ఉగాది రోజునే అని మన పురాణాల్లో చెప్పబడి ఉంది. మరొక కథనాల ప్రకారం సోమకారుడు అనే బ్రహ్మరాక్షసుడు బ్రహ్మ దగ్గర నుండి వేదాలను దొంగలించినప్పుడు విష్ణుమూర్తి మధ్య అవతారం ఎత్తి సోమకారుణ్ణి సంహరించి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించినది కూడా ఈ ఉగాది రోజునే అండి. ఏప్రిల్ 9వ తేదీ చైత్రమాసం మొదలవుతుందండి. కాబట్టి ఉగాది పండుగను ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం జరుపుకోవాలి. శ్రీ క్రోధినామ సంవత్సరంగా ఈ ఉగాది పండుగను మనం జరుపుకుంటున్నామండి. మన ఇంటి కులదైవాన్ని పూజించుకోవాలి. ఇంకా ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించినట్లయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఉగాది పండుగ రోజున తెల్లవారుజామునే లేచి చక్కగా మన పనులన్నీ ముగించుకున్న తర్వాత నువ్వుల నూనెను తలకు శరీరానికి పట్టించి స్నానం చేయాలి. సూర్య నమస్కారం చేయాలి. నూతన వస్త్రాలను ధరించాలి. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందండి, ముఖ్యంగా ద్వారబంధానికి పూజ చేసుకోవాలి. అంటే గడపను శ్రీ మహాలక్ష్మిగా భావిస్తాం కాబట్టి మనం ముందుగా ద్వారబంధానికి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో మన దేవతా మందిరం దగ్గర పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. దేవతా మందిరంలో పూజ చేసుకున్నప్పుడు స్వామికి మనం షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని స్వామికి నివేదన చేయాలండి. నివేదన చేసిన తర్వాత ఆ ప్రసాదాన్ని మన కుటుంబ సమేతంగా మనం సేవించినట్లయితే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఈ ప్రసాదంలో ఉప్పు, కారం, చేదు, పులుపు, వగరు, తీపి ఈ 6 రుచులతో కూడినటువంటి పదార్థాలను కలిపి ఉగాది పచ్చడిని చేసి స్వామికి నివేదన చేయాలండి. పంచాంగ శ్రవణం చేయాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు ఇష్టమైన దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే మంచిది. నూతన వ్యాపారాలు ఎవరైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ రోజున స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిదండి. మాంసాహారం తినకూడదు. మరొక వీడియోలో ఉగాది పండుగ రోజున మన సింహద్వారానికి అంటే ద్వారబంధానికి ఎలా పూజ చేసుకోవాలి, లక్ష్మీదేవికి ఎలా స్వాగతం పలకాలి అనే విషయాల్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎందుకంటే మంగళవారంతో కూడి వచ్చింది ఉగాది పండుగ కాబట్టి శ్రీ మహాలక్ష్మీదేవిని మనం ఎలా ఆహ్వానించుకోవాలి అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ శిల్పా సుధాకర్.